మా గోదావరి జిల్లా స్పెషల్ ఈ తాటి ఇడ్లీ. తాటికాయని తీసుకుని బండకేసి కొడితే పగులుతుంది. దాని పైనున్న బ్లాక్ తొక్కలను తీసి క్యారెట్ తురుముకునే స్లైసర్‌తో ఈ తాటి టెంకను బాగా రుద్దితే కిందకి తాటిగుజ్జు వస్తుంది. ఇడ్లీ రవ్వను కొంచెం వాటర్ వేసుకుని తడి పొడిగా నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తాటిగుజ్జుకు హాఫ్ బౌల్ బెల్లము, హాఫ్ బౌల్ పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టుకుని ఇడ్లీ రవ్వ, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని పిండి 20 మినిట్స్ నానిన తర్వాత ఇడ్లీ రేకులు నెయ్యి రాసుకుని ఈ తాటి పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకుని వాటర్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు పెట్టి మూత పెట్టి స్టవ్‌ని మీడియంలో పెట్టుకుని 30 మినిట్స్ ఉడికించుకుని ఇడ్లీ ఉడికిందో లేదో చూడటానికి చాకు పెట్టి చూస్తే చాకు పిండి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్లే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలు బాగా చల్లారిన తర్వాత స్పూన్‌తో తీసుకుంటే ఇడ్లీలు బాగా విరగకుండా వస్తాయి. నెయ్యి వేయటం వల్ల మనం ఇడ్లీలు తినేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటాయి. మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది.